హాయ్ గైస్, వెల్కమ్ టు సింధు వ్లాగ్స్. మా అమ్మమ్మ గారు అయితే నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా చేస్తారండి. అందులో మటన్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది. సేమ్ భోజనాల్లో పెట్టే మటన్ కర్రీలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీకి మనం ఫస్ట్ అయితే మసాలా పేస్ట్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్న అన్ని స్పైసెస్ కలిపి మిక్సీలో స్మూత్గా ఫైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్, ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి వేసుకుని కాసేపు మగ్గించుకోవాలి. దాని తర్వాత ఫస్ట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ కొంచెం మగ్గాక ఉప్పు, పసుపు, మనం ఫస్ట్గా చేసుకున్న మసాలా పేస్ట్, కొంచెం వాటర్ వేసుకుని మటన్ని బాగా మగ్గించుకోవాలి. మటన్ ఒక 10 మినిట్స్ మగ్గించుకున్నాక 2 టీ స్పూన్స్ కారం, మనకి గ్రేవీకి సరిపోయే వాటర్ వేసుకుని ఇంకాసేపు మగ్గించుకోవాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టుకుని ఒక 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.